మద్యం ప్రియులు, మద్యం ప్రియులు మాత్రమే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఆదుకోగలరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. రేవంత్ సర్కార్ పరిస్థితులు అంటే ఆయన ఇంట్లో పరిస్థితులు కాదు, ప్రభుత్వం పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది మిత్రులారా. ఎందుకంటే పైసలు లేవు, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు మిత్రులారా. పైసలు లేవు. ఆ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కాబట్టి చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. మరి ఆ దారుణంగా ఉన్న ఆ పరిస్థితుల నుంచి మరి రేవంత్ రెడ్డి బయటికి వస్తాడా, బయటికి రాడా అనేది మనం వేచి చూడాలి మిత్రులారా. మద్యం ప్రియులే ఆదుకోవాలి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ఆదాయాన్ని అదనంగా మరో రూపాయలు 5,318 కోట్లకు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే మందు తాగేటోళ్ళు అందరూ కూడా ఓట్లు వేయరిగా. మరి పూర్తిగా తెలంగాణలో ఎక్కువ శాతం కూడా మందు తాగేటోళ్ళు ఉన్నారు. మందు తాగేటోళ్ళు ఈసారి ఈ గవర్నమెంట్కు ఓటేసే అవకాశాలు అయితే చాలా తక్కువ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పరిస్థితి ఎట్లుందంటే ఈ కొనబోతే కొర్రి అమ్మబోతే అడవి అనేది అంటారు చూసిన సామెత, అదేవిధంగా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మరి అది దారుణమే. పథకాల అమలుకు ప్రభుత్వం తప్పనిసరిగా మందు ప్రియులపైనే ఆధారపడాల్సిన దుస్థితి వచ్చింది. అయితే 6 గ్యారంటీలు నెరవేర్చాలంటే 6 కాదు, దాంట్లో సగం గ్యారంటీలు 3 గ్యారంటీలు నెరవేర్చాలన్నా కూడా మద్యం ప్రియులు మీరు మందు ఎక్కువ తాగాలి, లేకపోతే బ్రాండ్ సీసాల రేట్లు పెంచాలి. ఆ విస్కీ సీసాలు రమ్ములో గిమ్ములో ఉంటాయి కదా, అవన్నీ కూడా రేట్లు పెంచాలి. బీరు రేట్లు పెంచాలి. మీరు దాగే మద్యం రేటు పెంచితే తప్పితే ఇక పథకాలు వచ్చే అవకాశాలు లేవు. అంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకునేది రేవంత్ సర్కార్ కాదు, మందు తాగే మీరే మందు తాగేటోళ్ళే. ఈ యొక్క రాష్ట్రంలో పేదోళ్లను వాళ్ళకు పథకాలు పోతాయి అంటే మీ వల్లనే. జీతాలు ఎక్సైజ్ శాఖకు జీతాలు ఇస్తారంటే మీరు మందు తాగకపోతే ఎక్సైజ్ శాఖకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నిజంగా మందుబాబులు చాలా గ్రేటు. అందుకే మందుబాబుల మీద చాలా పాటలు వచ్చినాయి, సినిమాలలో వచ్చినాయి, బయట కూడా ప్రైవేట్ సాంగ్స్ చాలామంది రాసినారు. ఎందుకంటే మందుబాబులు లేకపోతే తెలంగాణ నడుచుడు చాలా కష్టం. గవర్నమెంట్ ఒక్కరోజు ఒక 2 నెలలు బ్రాండ్ షాపులు బంద్ అంటే కథం, అవుట్, గవర్నమెంట్ అవుటే. ఇక గవర్నమెంట్ పరిస్థితి దారుణం. ఇక పథకాలు కాదు, అసలు చాలా దరిద్రంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో మందుబాబులే ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ని ఆదుకోవాలి. మందుబాబులు రూపాయలు 25,617 కోట్లకు మద్యం అమ్మకాల పెంపు. అంటే 25,617 కోట్లకు మద్యం అమ్మకాలు అంటే అంత పెంపు చేసారు. అంటే బడ్జెట్ వచ్చిన తర్వాత ఎక్సైజ్ నుంచి వెళ్ళి రూపాయలు 5,318 కోట్లు అదనపు లక్ష్యం. అంటే టార్గెట్ ఇచ్చారు. ఇక టార్గెట్ ఏమి ఇచ్చారంటే నువ్వేం చేస్తావో, మీరు 5,318 కోట్లు ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మాకు పైసలు కావాలి. మీరు ఏం చేస్తారు, మందు ఎక్కువ తాగమంటే రావాలను తాగిపోయినరి. మీరు లేకపోతే మీరు ఆ బెల్ట్ షాపులను ఇంకా పెంచండి. లేకపోతే కేఫుల్ లెక్క ఛాయ కొట్ల లెక్క ఏడబడతాడ ఛాయ దొరుకుతుంది, గట్టనే మందు దొరుకుతుందా. మాకు కావాల్సింది 5,318 కోట్లు. ఎందుకంటే మీ దగ్గర నుంచి వెళ్ళి ఎక్స్ట్రా 5,318 కోట్లు ఇదివరకు వచ్చిన దానికంటే వస్తేనే పథకాలు అమలు చేయడం చాలా ఈజీ అవుతుందని చెప్పేసి కూడా ఈ యొక్క రేవంత్ సర్కారు అనుకున్నది. 25% మేర మెరుగనున్న మద్యం వినియోగం. అంటే ఇదివరకు 100 మంది తాగితే ఇప్పుడు 125 మంది తాగుతారు. ఇదివరకు 1,00,000 మంది తాగితే ఇప్పుడు 1,25,000 మంది తాగాలే మంది అనేది ఒక టార్గెట్. అలాగే ఇప్పటికే ధరలు పెంచేందుకు సర్కారు యత్నం. ఇక మీకు మందు సీసాల రేట్లు పెరుగుతాయి. ప్రతి ఒక్కటి షీపు లిక్కర్ కాంచెలు మొదలు పెడితే స్కాచ్ల వరకు ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెరగబోతూ ఉన్నాయి. మరి మీరు మద్యం ప్రియులందరికీ కూడా చెప్తా ఉన్నా, మందుబాబులందరికీ చెప్తా ఉన్నా, మీరు కూడా మీకు సంఘం ఉన్నదని తెలుసు. ఆ సంఘం అధ్యక్షుడు ఎవరో మాట్లాడిన రోజు మాట్లాడి మాకు సంఘం ఉన్నది, నేను దానికి అధ్యక్షుడిని, మీటింగ్ పెట్టుకుంటాను, మీరు రాండి అని చెప్పేసి అందరిని పిలుచుకున్నట్టు కూడా కొంత సమాచారం అవుతున్నది. ఆ సంఘానికి చెప్తా ఉన్నా, మరి మీ రేట్లు పెరుగుతున్నాయి, మరి రేట్లు పెరుగుతున్నాయి కదా అని పుస్తకాలు మట్టెలు అవి అమ్మే కార్యక్రమం చేయకర్రి. రేవంత్ రెడ్డి ఇంటి పోయి కూర్చోరి. మందు రేటు ఎట్లా పెంచుతారు మీరు? మేము రెగ్యులర్గా తాగే మందు తెలంగాణలో మందు అందరికీ తాగాలని ఉంటుంది. మా కేసీఆర్ బాబే చెప్పిండు. అయితే ఈ వార్త రాసింది ఎవరు అంటే నమస్తే తెలంగాణ. ఈ వార్త రాసింది కూడా నమస్తే తెలంగాణ. కానీ ఈ వార్త అంతకుముందు రాయలే. అంతకుముందు కూడా గవర్నమెంటు ఇదే మందుబాబుల మీద డిపెండ్ అయి ఉన్నది, ఇదే మందుబాబుల మీద ఆధారపడి ఉన్నది. అప్పుడు కూడా గవర్నమెంట్ నడిచిందే మందుబాబుల మీద. ఒక్క దసరా రోజు డిసెంబర్ 31 నైటు అమ్మకాలు చూస్తే మొత్తం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఈ దెబ్బకి ఏంటంటే ఇక చాలా మంది బంధు ఏం చేస్తారంటే మందులో కూడా బాగా సంపాదించేందుకు ఒక కిటుకు ఉంటుందండి. ఆ కిటుకు నేను చెప్తాను. ఈ బ్రాండ్ షాప్ వాళ్ళు ఏ విధంగా సంపాదిస్తారు కొంతమంది బాగా అంటే 100 బ్రాండ్ షాపులు ఉంటే దాంట్లో 70% మంది అదే పని చేస్తారు.
అయితే నేను మా దోస్తుని అడిగిన, ఏందిరా నువ్వు గీ మందే తాగుతానవేంద్రా, మస్తు రేట్ ఎక్కువ ఉన్నాయి కదా మందని అడిగిన. అరే పిచ్చోడా అంటే నా ఫ్రెండ్స్ చాలామంది తాగుతారు, తప్పేమున్నది, దోస్తులు తాగుతారు, నాకు అలవాటు లేదు మందు, నా ఫ్రెండ్స్ మందు తాగుతారు, అన్ని తాగుతారు, వాళ్ళకి అన్ని కళ్ళు తాగుతారు, మందు తాగుతారు, నాకు ఏది అలవాటు లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు కాలేదు, ఎందుకు అలవాటు కాలేదు చిన్నప్పటి నుంచి. సో మొత్తానికైతే ఈ మా ఫ్రెండ్స్ను అడిగిన, మరి ఎందుకురా ఈ 1000 రూపాయలే ఉన్నది గీ మందే తాగుతాను, 1800 నువ్వు సంపాదిస్తావు, నెలకు దాదాపు నువ్వు 2-3 లక్షలు సంపాదిస్తావు, మంచిగా ఓ 2500 3000 సీసా తెచ్చుకొని తాగచ్చు కదా, ఈ 1000 రూపాయల సీసా తాగుతాను అంటే పిచ్చోడా, 2000 సీసా తాగేటువంటి మందు కూడా గిదే ఉంటుంది రా అని చెప్తాను వాడు. ఎందుకురా అంటే, అరే గంటకు 3000 రూపాయలు తీసుకుంటాడు వాడు, నేను ఇదివరకు ఒక వైన్ షాప్ నడిపిన, వాడు సీల్ తీసింది ఏర్పడది, సీల్ మూసింది ఏర్పడది, మళ్ళీ సీలే ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు కాస్ట్లీ మందు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్సో లేకపోతే ఇంకేదైనా స్కాచ్ ఉన్నదనుకో, అసోంటి మందుల రాయల్ స్టాకో అదో ఇదో తీసుకుపోయి సీసా కలుపుతాడట వాడు. అంటే ఒక గంటకు మాట్లాడుకుంటారు, వాడి టకటక తీస్తాడట, కలుపుడు, ఇదంతా ప్రక్రియ మిడ్ నైట్ జరుగుతుందిరా. మళ్ళీ సీల్ యాజ్ టీజ్గా ఉంటుంది. ఇప్పుడు వాడు తాగే మందు మరి స్కాచా టీచర్సా ఒక్కసారి చెప్పు, ఇదే మందు వాడు తాగేది కూడా ఇదే, ఇంకా దరిద్రం, ఇది అలా కలిపితే ఇంకా దరిద్రం ఉంటుందిరా. కాబట్టి అదేదో ఇదే తీసుకుపోయి అలా కలుపుతారు, ఇదే తాగుతూ అయిపోద్ది కదా అని వాడు ఆ మందు తాగుతాడు మిత్రులారా. అంటే ఇది నేను ఎందుకు చెప్తానంటే, ఈ విషయాలని కూడా సరే మనం దోస్తాన్లా కూర్చున్న దగ్గర ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడుకునే టైంలో ఇవి వస్తాయి. కాబట్టి కలుషితమైన మద్యం, కల్తీ మద్యం దాదాపు చాలా దిక్కులు ఉంటుంది, కానీ ఏ ఒక్క గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా కల్తీ మద్యం పైన పోరాటం అనేది చేయలేదు. ఈ కల్తీ మద్యం వల్ల డబ్బులు నష్టపోడు కాదు, ఆరోగ్యం కూడా చాలామందిది ఖరాబ్ అవుతుంది. మద్యపాన నిషేధానికి పుప్పాల రజనీకాంత్ అనే వ్యక్తి, నేనైతే మద్యపాన నిషేధం అయితే చాలా కుటుంబాలు బాగుపడతాయి, ఈ రేపులు మర్డర్లు ఈ క్రైమ్ రేట్ తగ్గుతుంది. కంప్లీట్ మద్యపానంతోనే మందుతోనే ఈ యొక్క క్రైమ్ అనేది జరుగుతూ ఉన్నాం ఇట్లారా. కానీ ఇవాళ ఈ యొక్క మందు తాగటం లేకపోతే తెలంగాణ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. వార్త అదే. రేవంత్ రెడ్డికి అయితే మందు అలవాటు లేదు నాకు తెలుసు, ఎందుకంటే ఆయన టీడీపీలు ఉన్న పంచాలు నాకు పరిచయము, కాబట్టి ఆయనకు అలవాటు లేదు. కాబట్టి ఇక నాకు అలవాటు లేదు, తాగేటోడు తాగుతాడు పోయేటోడు పోతాడని ఏం చేసిందంటే 25% మద్య అమ్మకాలు పెరగాలి, మద్యం రేట్లు పెరగాలి, పెరుగుతూనే 5318 కోట్ల అదనపు ఆదాయం కావాలట. ఇప్పుడు మీ మీద ఉన్న టార్గెట్ ఏంటంటే, మీరు రోజుకు 300 తాగేటోడు రోజుకి ఎంత తాగాలంటే 375 నుంచి 400 రూపాయలు మంది తాగాలి. అంటే రోజొక 100 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టకపోతే మా బతుకులు బస్తానైతే మీకు దండం పెడతా. మరి తాగేదేదో మెల్లగా పొద్దునింత మధ్యాహ్నం ఇంత సాయంత్రం ఇంత తాగండి. మీరు ఈ టార్గెట్ను ఫుల్ఫిల్ చేసే క్రమంలో గిప్ప గుద్దితే మాత్రం ఒట్టిగా ప్రాణాలు పోతాయి, తలకాయ నొప్పి అవుతుంది. ఇక బెల్ట్ షాపులో బెల్ట్ తీస్తారన్నాడు ఈ యొక్క రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఒక్క బెల్ట్ షాపు కూడా లేకుండా చేస్తా అని మీసం తిప్పిండు, తొడగొట్టిండు. నాతో వచ్చేదేవాడు సచ్చేదేవాడు అనగానే ఈలలు కొట్టిర్రు. ఇక మరి ఇక వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా మిత్రులారా, మరి వచ్చేదేవాడు సచ్చేదేవాడు అంటే అందరూ వచ్చేది కాదు, సచ్చేది మేమే అనాలి. ఇప్పుడు మందుబాబులు నీతో నచ్చి సచ్చేది మేమే అని ఇట్లా చేతులు లాబట్టాలి. మేము రేవంత్ రెడ్డి నీతో నచ్చి సచ్చేది మేమే, మందు ఎక్కువ తాగాలి సావాలి, మందు రేట్లు పెంచితే సావాలి, కుటుంబాలు ఆగం కావాలి. ఇక అంటే రేవంత్ రెడ్డి మాత్రం మంచిగానే ఉంటాడు మిత్రులారా. మొత్తానికైతే మందుబాబులకైతే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మందుబాబులకు కాదు, ఆ కుటుంబాలన్నిటికీ బ్యాడ్ న్యూసే. మాకు కూడా మీ రేట్లు పెరిగితే మాకో భయం, రేపు పొద్దున లేబర్ రేట్లు పెంచుతారు, మేస్త్రీలు రేట్లు పెంచుతారు, మందు రేటు కూడా పెరిగింది కదా సార్ అంటారు, కథం ఆయన పెంచుతారు. ఇక ఆటోలు నడిపేటోళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా రేట్లు పెంచుతారు. ఎప్పుడైనా బుక్ అయినంత తాగుతీ ద్వారా 100 తక్కువ వేస్తారు, ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ఆ 100 ఎక్కువ కావాలి, మీ దగ్గర కదా. ఇదే మాట రేవంత్ రెడ్డి చెప్పిండు, నేను చెప్పలేదు. ఇదే మాట రేవంత్ రెడ్డి చెప్పిన మాటనే మీకు గుర్తు చేస్తున్నాం మిత్రులారా. ఇప్పటికే ధరలు పెంచేందుకు సర్కారు యత్నం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ఆదాయాన్ని అదనంగా మరో రూపాయలు 5318 కోట్లకు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. పథకాల అమలుకు ప్రభుత్వం తప్పనిసరిగా మందు ప్రియులపైనే ఆధారపడాల్సిన దుస్థితి వచ్చింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాబడి విభాగాల్లో ఎక్సైజ్ శాఖలోని ఒక్క మద్యం విభాగం నుంచెల్లే 25,617 కోట్ల నిధులను ఆశిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వం కంటే ఎక్సైజ్ శాఖ నుంచి రూపాయలు 5,318 కోట్ల అదనపు ఆదాయం రావడమే లక్ష్యంగా పెట్టుకున్నది. చూసిర్రా, అంతకుముందు కంటే ఎక్కువ కూడా, అంతకుముందు దాదాపు 20,000 కోట్లు మద్యం మీద వేసారు, అది కూడా ఎక్కువనే, 20,000 కోట్లు ఎక్కువనే. వీళ్ళు 25,617 కోట్లు ఖచ్చితంగా ఈ సంవత్సరం రావాలని ఒక టార్గెట్ పెట్టారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే కనీసం 25% అదనంగా మద్యం అమ్మకాలు చేపట్టాల్సి ఉన్నది.
దీంతో మరింత తాగించడం లేదా ధరలు పెంచడం ఒక్కటే మార్గంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఒకవైపు మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అదనపు ఆదాయం సమకూర్చుకునే క్రమంలోనే నాణ్యత తక్కువ, కల్తీ మద్యం ఆరోపణలున్న కొన్ని కంపెనీలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అంటే కల్తీ మద్యం చేసేటోనికి కూడా అనుమతులు ఇచ్చింది అటుగా. ఎందుకంటే పెరగాల రేట్లు, మనకు పైసలు ఎక్కువ రావాలంటే ఎవరిని పడతానికి లైసెన్సులు ఇస్తే కథమైన. సో సంక్షేమ పథకాల కోసం ధరల పెంపు అనేది జరుగుతూ ఉన్నది. సర్కార్కు వస్తున్న ఆదాయ వనరుల్లో మద్యామ్మకాలే ప్రధానం. మద్యామ్మకాలు ట్యాక్స్ల ద్వారా ఏటా సుమారు 35,000 కోట్ల వరకు సర్కారుకు ఆదాయం సమకూరుతుంది. అయితే ఈ లక్ష్యాన్ని రూపాయలు 45,000 కోట్లకు పెంచారు. ఎక్సైజ్ శాఖ ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పడిన మంత్రివర్గం ఉపసంఘం నిధులు ఎలా పెంచాలనే సుదీర్ఘంగా చర్చించింది. ఒక్కో మద్యం షాపునకు రూపాయలు 50 లక్షల లక్ష్యాన్ని చూసినలా ఇదివరకు ఎంత అమ్ముతారో దానికంటే 50 లక్షల రూపాయలు ఎక్కువ అమ్మాలి. ఏది బ్రాండ్ షాపులు. ఇక మీకు మీ పంట పండింది, బ్రాండ్ షాపు వల్ల పంట పండింది కాదు. ఎందుకంటే ఇంకా 50 రేట్లు పెరిగితే మాత్రం పంట పండు ఉండదు, తక్కువ తాగుతారు. ఎందుకంటే లేవు, ఇక పైసలు లేవు ఎవరి దగ్గర. ఉన్నాయన్నీ కేసీఆర్కే ఇచ్చినాం, తాగి ఇచ్చినాం. ఇప్పుడే ఉన్నాయి, ఇక ₹1 లేదు. చూసిరా, ఎక్సైజ్ శాఖ ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పడిన మంత్రివర్గం ఉపసంఘం నిధులు ఎలా పెంచాలనే సుదీర్ఘంగా చర్చించింది. ఒక్కో మద్యం షాపుకు 50 లక్షల లక్ష్యాన్ని నిర్దేశించినట్టు కూడా సమాచారం. దీంతో మద్యామ్మకాలు పెంచడం అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. మద్యం ఇతర వ్యాట్లు కలుపుకొని 2022లో 32,000 కోట్ల, 2023లో 35,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని అదనంగా ₹10,000 కోట్లకు పెంచి ₹45 కోట్లు రాబట్టాలని చూస్తున్నది. ఈ క్రమంలో 20% మద్య ధరలు పెంచాలని కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే ధరలు పెరిగే అవకాశం ఉన్నదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. చూసిరా.